మిస్ యూనివర్స్ 2025 కిరీటం మెక్సికోకు చెందిన ఫాతిమా బాదోను వరించింది. థాయిలాండ్లో జరిగిన ఈవెంట్లో ఫాతిమా విజేతగా నిలిచారు. మిస్ యూనివర్స్గా తన పేరు ప్రకటించి కిరీటం ధరింపచేసే సమయంలో ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ప్రపంచ దేశాల నుంచి దాదాపు 120 మంది పైగా ఈ పోటీలో పాల్గొనగా వారందరినీ వెనకనెట్టి ఈ 25 ఏళ్ల అందాల భామ కిరీటాన్ని దక్కించుకుంది. ఇక తొలి రన్నప్ థాయిలాండ్కి చెందిన ప్రవీణర్ సింగ్, రెండో రన్నప్గా వెనిజులాకు చెందిన స్టాఫానీ అబాల్సి నిలిచారు. ఈ పోటీలో భారత్ నుంచి మనికా విశ్వకర్మ ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఆమె కిరీటం దక్కించుకోలేకపోయారు. రాజస్థాన్కు చెందిన మనికా స్విమ్ సూట్ రౌండ్తో టాప్ 30 వరకు చేరినప్పటికీ టాప్ 12లో నిలవలేకపోవడంతో ఈ ఏడాది భారత్కు అందాల కిరీటం చేజారింది. ఇక మిస్ యూనివర్సిటీ పోటీలో మన బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ న్యాయ నిర్ణేతలో ఒకరిగా ఉండడం విశేషం. కిరీటం సొంతం చేసుకున్నవారు మిస్ యూనివర్స్ ఆర్గనైజ్కు సంవత్సరం పాటు చీఫ్ అంబాసిడర్గా కొనసాగుతారు. ఈ క్రమంలో కొన్ని బాధ్యతలు కూడా నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. దానిలో భాగంగా సంస్థ నిర్వహించే సామాజిక కార్యక్రమాలు, పార్టీలు, ప్రెస్ కాన్ఫరెన్స్లకు హాజరవలసి ఉంటుంది. విశ్వసుందరిగా నిలిచిన వారు సంవత్సరం పాటు ఉచితంగా ప్రపంచమంతా చుట్టి రావచ్చు. ఈ సమయంలో హోటల్స్, రెస్టారెంట్లు ఖర్చులను కూడా ఆ సంస్థ భరిస్తుంది. గువాహతి వేదికగా రేపటి నుంచి సౌత్ ఆఫ్రికాతో జరిగే రెండో టెస్టుకు కెప్టెన్ గిల్ దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది. దీంతో జట్టుకు పంత్ నాయకత్వం వహించినట్లు వెల్లడించింది. మెడకు గాయం కారణంగా తొలి టెస్టులోనే గిల్ బ్యాటింగ్ చేయలేకపోయారు. చికిత్స తర్వాత గువాహతికి వెళ్ళినప్పటికీ క్రికెట్ ఆడేందుకు అతను ఫిట్గా లేడని బీసీసీఐ తెలిపింది. మరిన్ని చికిత్స టెస్టుల కోసం ముంబై వెళ్తున్నట్లు పేర్కొంది. యంగ్ రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న రాజాసాబ్ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ పై అప్డేట్ ఇచ్చారు. రాజాసాబ్ అనే సాంగ్ను ఈ నెల 23న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా అదిరిపోయే పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 9న విడుదల కానుంది. హైదరాబాద్లోని అన్నపూర్ణ రామోనాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చింది. ఈ సంస్థ తాము వినియోగిస్తున్న స్థలాన్ని తక్కువగా చూపుతూ ట్రేడ్ లైసెన్స్ పొందినట్లు అధికారులు గుర్తించారు. దీంతో పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలని అధికారులు నోటీసులు ఇచ్చారు. అన్నపూర్ణ సంస్థ 11,52,000 రూపాయలు చెల్లించాల్సి ఉండగా కేవలం 49,000 రూపాయలు చెల్లిస్తుందని, రామనాయుడు సంస్థ 2,73,000 రూపాయలు చెల్లించాలి గాను కేవలం 7,614 రూపాయలు కడుతున్నట్లు సమాచారం ఇచ్చారు. అన్నదాతలు ధాన్యం విక్రయించే ప్రక్రియను సులభంతరం చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 737359 వాట్సాప్ నంబర్కు హాయ్ అని మెసేజ్ పంపితే సేవల వినియోగంపై ఏఐ వాయిస్ అవగాహన కల్పిస్తుందన్నారు. తొలుత రైతులు ఆధార్ నంబర్ నమోదు చేశాక పేరును ధృవీకరించాలి. తర్వాత ధాన్యం విక్రయించే కేంద్రం, తేదీ, సమయం, ఎన్ని బస్తాలు అమ్ముతారో నమోదు చేయాలి. వెంటనే స్లాట్ బుక్ అవుతుందని చెప్పారు. శ్రీవారి భక్తులను తప్పుదోవ పట్టించే సంస్థలకు విరాళాలు ఇవ్వొద్దని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు విజ్ఞప్తి చేశారు. తిరుమల, తిరుపతి, తిరుచునూరులను పుణ్యక్షేత్రాలుగా ప్రకటించేందుకు నవంబర్ 29న ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గ్లోబల్ హిందూ హెరిటేజ్, సేవ్ టెంపుల్స్.org సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. అవి మోసపూర్వకంగా విరాళాలు స్వీకరించేందుకు వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని భక్తులకు సూచించారు. జేటీవై న్యూస్ ప్రేక్షకులకు ధన్యవాదాలు.